ముందుగా ఈగల్ మీడియా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అసలు వినాయకుడి పూజ అంటే ఏంటి, ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పండుగలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ నవరత్నాలతో కూడిన హారంలా ప్రకాశిస్తూ భారతీయుల ఔన్నత్యాన్ని ప్రతిబింబింపచేస్తాయి. అలాంటి వాటిలో విశిష్టమైంది వినాయక చవితి. ఏ పని ప్రారంభించినా తొలి పూజ వినాయకుడిదే. అలాంటి విఘ్నేశ్వరుణ్ణి ప్రత్యేకంగా ఆరాధించే పండుగలను కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇక భాద్రపద శుద్ధ చవితి రోజుని విఘ్నేశ్వరుడు పుట్టినరోజుని కొందరు, గణాధిపత్యం పొందిన రోజుని ఇంకొందరు భావిస్తారు. మహేశ్వరాది దేవతా గణాలకు గణపతి ప్రభువు, అంటే సకల దేవతలకు ఆయనే ప్రభువన్నమాట. బ్రహ్మ తొలుత సృష్టి కార్యాన్ని ప్రారంభించే ముందు గణపతిని పూజించినట్టు ఋగ్వేదం చెబుతోంది. బ్రహ్మ వైవర్తన పురాణంలో గణ శబ్దానికి విజ్ఞానమని, నా అంటే తేజస్సు అని పేర్కొన్నారు. ఇక పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు తన గంటికుడిగా వినాయకుడిని నియమించాడు. గణనాథుడు జయకావ్యాన్ని అద్భుతంగా రాయడంతో దానిని తమ దగ్గరే ఉంచుకోవాలని దేవతలు తస్కరించారట. ప్రపంచమంతా గణాలతో కూడుకుని ఉంది. అలాంటి గణాలు అన్నీ కలిస్తేనే ఈ ప్రపంచం. అట్టి ప్రపంచాన్ని అహంకారానికి చిహ్నమైన మూషికాన్ని అధిరోహించి పాలించే ప్రభువు ఈ మహాగణపతి. మహాగణపతి, హరిద్రా గణపతి, స్వర్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సంతాన గణపతి, నవనీత గణపతి అని 6 రూపాల్లో పూజిస్తారు. వినాయక చవితిని అంతా కలిసి ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. వినాయక చవితి రోజున ఉదయం నిద్రలేస్తూనే ముందుగా ఇంటిని శుభ్రం చేసి తలంటు స్నానం చేసి గుమ్మానికి మామిడాకులు తోరణం కట్టాలి. వాకిళ్లను అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి దానిపై కొన్ని బియ్యం వేసి వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి. పూజకు తెచ్చిన సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచాలి. పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాన్ని విఘ్నేశ్వరుడి తలపై వచ్చేలా తాళ్ళు కట్టి వేలాడదీయాలి. పాలవెల్లికి పుష్పాలు, కాయలు, పండ్లు అందంగా అలంకరించాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు, కుడుములంటే చాలా ఇష్టం. గారెలు, పాయసం మొదలైన పిండి వంటలతో పాటు వీటిని కూడా తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొన్ని బియ్యం పోసి దానిపై రాగి, వెండి, మట్టి ఏదో ఒక పాత్రకు పసుపు రాసి కొబ్బరికాయ ఉంచి కలశాన్ని ఏర్పాటు చేయాలి. తరువాత పసుపు ముద్దతో పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందు ఒక ఉద్ధరణి ఉంచుకుని పక్కన పళ్ళెం పెట్టుకోవాలి. పూజ చేసేటప్పుడు చేతికి అంటే పసుపు కుంకుమలను తుడుచుకోవడానికి ఒక వస్త్రాన్ని దగ్గర పెట్టుకుంటే మంచిది. పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటి పండ్లు, కొబ్బరికాయలు, బెల్లం లేదా పంచదార, పంచామృతం, తోరం, దీపారాధన కుందులు, నెయ్యి, నూనె, దీపారాధన ఒత్తులు, వినాయకుడి ప్రతిమ, 21 రకాల ఆకులు, ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం. పూజను ప్రారంభించిన తర్వాత ఆచమనీయం తీసుకోవాలి. తరువాత వినాయక ప్రార్థన, సంకల్పం, కలశ పూజ చేయాలి. దీని తరువాత పసుపు గణపతిని పూజించి ప్రాణప్రతిష్ఠ చేయాలి. అధాంగ పూజ, అష్టోత్తరం పూర్తయిన తరువాత కథను ప్రారంభించాలి. నైవేద్యం ఉంచి స్వామికి నివేదన సమర్పించాలి. గణేశుడికి వీలైనన్ని ఎక్కువ రకాల ఆకులు, పుష్పాలు సేకరించి భక్తిగా విఘ్నేశ్వరునికి సమర్పించుకోవాలి. వినాయక చవితి జరుపుకుంటే చదువు, సంధ్యలు, వృత్తి, ఉద్యోగాలు వేటిల్లోనూ ఆటంకం రాదని, అన్నీ నిర్విఘ్నంగా సాగిపోతాయని నమ్మకం. చూసారు కదా వినాయక చవితి విశిష్టత, వినాయక పూజ ఏ విధంగా చేసుకోవాలో. మరిన్ని డివోషనల్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈగల్ మీడియా వర్క్స్. దిస్ ఈస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్.